హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కొత్త ఓటర్ కార్డ్ అప్లికేషన్ చేసేటప్పుడు గతంలో డైరెక్ట్గా మనం ఆ వివరాలన్నీ ఫిలప్ చేసేసి లాస్ట్కి వచ్చేసి ఆ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఈ సైన్తోని మనకి కంప్లీట్ అయిపోయేది. మొన్నదాకా అట్లా ఉండే ప్రాసెస్. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఈ కొత్తగా ఎవరైతే ఓటర్ కార్డ్ అప్లికేషన్ చేసుకుంటున్నారో ఇప్పుడే వాళ్ళని దొరకబట్టి గతంలో ఎస్ఐఆర్లో మీ తండ్రి పేరా, లేకపోతే తాత పేరా, నాన్న పేరా, తల్లి పేరా, మీ బంధువుల పేర్ల ఇవ్వాలని వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని ఇక్కడనే దొరకబట్టి ఆ డీటెయిల్స్ ఫిలప్ చేస్తున్నారు అనమాట. అంటే 2002లో కావచ్చు, 2005లో కావచ్చు, సంథింగ్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ప్రత్యేకంగా వీళ్ళకి మళ్ళీ సపరేట్గా మ్యాపింగ్ అవసరం లేదు, ఇక్కడనే దొరకబట్టి మ్యాపింగ్ చేస్తున్నారు అనమాట. సో అది ఎలా చేయాలో ఈ డిక్లరేషన్ కాడ ఎట్లా కరెక్ట్గా మీకు పాయింట్ అది సెలెక్షన్ చేసుకోవాలో, ఏ ఆప్షన్ సెలెక్షన్ చేయాలో నేను చెప్తాను, చూడండి. అయితే నేను డైరెక్ట్ ఇదే పార్ట్కి వచ్చి నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికంటే ముందు దాకా అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మనం మొన్ననే వీడియో చేసిన, కొత్తగా ఓటర్ ఐడి కార్డు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అది చూడండి, ఈ పార్ట్ దాకా రండి. ఈ పార్ట్ మాత్రం ఇక్కడ నుంచి కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక్కటే పార్ట్ సరిపోతుంది మీకు సింపుల్గా అర్థం కావాలంటే. ఓకే రండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి, ఫామ్ అంతా కూడా ఫిలప్ చేసి డిక్లరేషన్కి ఎత్తరండి. ఈ డిక్లరేషన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను మధ్యలో ఆప్షన్ గురించి చెప్తా, లాస్ట్ది అండ్ ఫస్ట్ దాని గురించి చివరిలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. సో మధ్యలోది నేను సెలెక్షన్ చేసుకున్నా. సో మధ్యలో సెలెక్షన్ చేసుకున్నా అంటే దాని అర్థం ఏంటంటే ప్రజెంట్ ఈ క్యాండిడేట్ ఫ్రెష్గా మనకు ఓటర్ ఐడి కార్డు అనేది అప్లికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం జూలైలో కనుక ఎట్లయితే ఓటర్ ఐడికి మనకు పాత 2002 లెక్క ప్రకారం ఎట్లయితే మ్యాపింగ్ చేసుకుంటున్నామో మన యొక్క ఫాదర్ నేమ్తో కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్తో కావచ్చు, ఎట్లా చేసుకుంటున్నామో సేమ్ అలాగే అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి కార్డు ఎవరికైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళని ఇప్పుడే దొరకబట్టి మ్యాపింగ్ చేస్తున్నారు అన్నట్టు దాని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. అయితే కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే మ్యాపింగ్ చేసుకోవాలి. మ్యాపింగ్ చేస్తూ ఈ ఫ్రెష్ ఓటర్ ఐడి కార్డు అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. కాబట్టి సబ్మిషన్ చేయడం వలన ఏంటి, ఇప్పుడు ఏదైతే మనం అప్లికేషన్ బిఎల్ఓలో వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు అదంతా తతంగం ఫ్యూచర్లో ఉండకపోవచ్చు, ఉండదు కూడా మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడే నువ్వు మ్యాపింగ్ చేస్తున్నావు కదా మీ పేరెంట్స్తో కానీ లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్తో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మ్యాపింగ్ చేయాలి మరి, ఇక్కడ మధ్యలోది ఉన్నది, మధ్యలోది ఏం పాయింట్ ఉన్నది, మై పేరెంట్స్ నేమ్, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళందరూ కూడా 2002 ఓటర్ ఐడి లిస్ట్లో ఉన్నారు అని దాని అర్థం, మధ్యలో పాయింట్ అర్థం. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ మదర్, ఫాదర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు 2002లో ఓటర్ లిస్ట్లో ఉన్నారని దాని అర్థం. కాబట్టి ఇక్కడ ఎస్ఐఆర్ 2002, 2003, 2005 దానిని నేను సెలెక్షన్ చేసుకున్నా, స్టేట్ సెలెక్షన్ చేసుకున్నా, ఆ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్షన్ చేసుకున్నా, అండ్ పక్కనే మనకు పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ ఇన్ 2002 ఉంది. ఓకే, సో ప్రజెంట్ అయితే 2002 ఓటర్ ఐడి లిస్ట్ అయితే కనిపిస్తుంది. మనకు ఫ్యూచర్లో ఇంకా 2025, 26 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు. కాబట్టి అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అన్న, ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదని. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం సెలెక్షన్ చేసుకున్నాం, బాగానే ఉంది. అయితే రైట్ సైడ్కి వచ్చేసి పార్ట్ సీరియల్ నెంబర్ ఇన్ 2002 ఇది మాత్రం మనకు తెలీదు. ఓకే, సో సెలెక్షన్ ఆప్షన్ ఇస్తే ఇక్కడ నుంచే సెలెక్షన్ చేసుకోవచ్చు, కానీ లేదు కదా. ఎట్లా అంటే ఇక్కడికి రండి, ఈ హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ మీరు సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో మన గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకు 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకురావాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకొని మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో డిస్టిక్ పాత లెక్క ప్రకారమే 2002 ఓటర్ లిస్ట్ ప్రకారమే. ఓకే, సో మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ ఇక్కడ కొంచెం మీకు కష్టం అవుతుంది, ఎక్కడ ఉంది ఏంటిది అనేది మీరు సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వి మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఒక పేజ్లో మీ పేరు రావచ్చు, రాకపోవచ్చు, అట్లా మీ యొక్క అదంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గం పోలీస్ స్టేషన్ అవన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉండాలి. ఇందాక ఇప్పుడు ఈ పీడిఎఫ్ వచ్చింది, పీడిఎఫ్లో మీరు లేకపోవచ్చు, ఇంకొకటి సెలెక్షన్ చేసుకోండి, దానిలో ఉండవచ్చు మీ పేరెంట్ డీటెయిల్స్, మీ కాదు మీ పేరెంట్, మీ ఫాదర్ డీటెయిల్స్ కావచ్చు, మదర్ డీటెయిల్స్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ లేకపోతే గ్రాండ్ మదర్. సో మొత్తానికైతే 2002లో మీ బంధుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన దాంతో మనము ఇప్పుడు ఫ్రెష్గా అప్లికేషన్ చేసే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళతో పాత వాళ్ళతో ఇప్పుడు మ్యాపింగ్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమైందా. సో ఇక్కడ టాప్లోనే మనకు అసెంబ్లీ నియోజకవర్గం నేమ్ అండ్ నెంబర్ ఉంది, అండ్ పిఎస్ నెంబర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మీకు సీరియల్ నెంబర్ కూడా ఉంది.
కరెక్ట్‌గా తీసుకొచ్చి ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో పార్ట్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఎయ్యాలి. ఇక్కడ ఏసిన తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళు మీకేమైతారు? ఫాదరా? మదరా? గ్రాండ్ ఫాదరా? గ్రాండ్ మదరా? ఎవరైతారనేది సెలెక్షన్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయాలి. కరెక్ట్‌గా వాళ్ళ డీటెయిల్సే వస్తాయి. మీరు గనక పార్ట్ సీరియల్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అవన్నీ కరెక్ట్ సెలెక్షన్ చేసుకుంటే గనక. సో ఇదిగోండి నేను ఇక్కడ తప్పు కొట్టినట. కాబట్టి నేను మళ్ళీ పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేము అండ్ పార్ట్ సీరియల్ నెంబర్ అనేది మళ్ళీ ఒక్కసారి సెర్చ్ చేసుకుంటున్నా. అంటే మళ్ళీ ఒకసారి తప్పు కొట్టినా అని చెక్ చేసుకుంటున్నా. మళ్ళీ సెర్చ్ చేస్తున్నా చూడండి. సో ఇదిగోండి సరిపోయిందంట. కాబట్టి ఇట్లా సరిపోయిన తర్వాత మనం ఏందంటే కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఇక్కడ టిక్ మార్క్ ఉన్నది చూడండి. మై రిలేటివ్ నేమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఎలక్టర్ రోల్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. ఖతం. కింద ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీద క్లిక్ చేయగానే. ఇంతే. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కిందికి రండి. యాజ్ ఇట్ ఈస్‌గా మీ యొక్క ఏదైతే క్యాప్చా ఉంటుందో క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. ప్రివ్యూ కనబడుతుంది. ఈ సైన్కి వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట. సరే ఇందాక పైన 2 ఆప్షన్స్ అయితే మర్చిపోయినాం కదా డిక్లరేషన్‌లో. ఇది ఇక్కడ చూడండి. ఈ క్యాండిడేట్ ఇప్పుడు అప్లికేషన్ చేసే క్యాండిడేట్ అయితే ఫస్ట్ పాయింట్ ఏమున్నది? మై నేమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎలక్టర్ రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. సో లాస్ట్ ఎస్ఐఆర్‌లో మీ యొక్క పేరుంటే ఇదెందుకు అప్లికేషన్ చేస్తున్నారు? కదా! సో ఉంటే ఎందుకు అప్లికేషన్ చేస్తాం మనం? చేయం కదా! అందుకే ఫస్ట్ వదిలిపెట్టిన. సో థర్డ్‌ది ఏంటిది? నైదర్ మై నేమ్ నార్ మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఎలక్టర్ రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. సో నా పేరు కానీ నా తల్లిదండ్రుల పేరు కానీ లాస్ట్ ఎస్ఐఆర్‌లో అంటే 2002లో కానీ లేకపోతే 2025, 26లో కానీ లేదు అని దాని అర్థం. థర్డ్ పాయింట్‌ది. కాబట్టి నేను పైన సెలెక్షన్ చేసుకోలేదు, కింది సెలెక్షన్ చేసుకోలేదు. నా పేరెంట్ డీటెయిల్స్ అంటే ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇప్పుడు అప్లికేషన్ చేసే క్యాండిడేట్ డీటెయిల్స్ 2002 అంటే వాళ్ళ ఫాదర్‌ది కావచ్చు, వాళ్ళ మదర్‌ది కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్‌ది కావచ్చు ఉన్నాయి కాబట్టి మధ్యలో నేను సెలెక్షన్ చేసుకున్నా. సో ఎస్ఐఆర్ 2002 కానీ, 3 కానీ, 5 కానీ నేను సెలెక్షన్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేసి అంతా కూడా నేను సబ్మిషన్ చేస్తున్నా. చాలామందికి ఈ సైన్ కూడా మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. ఇట్లా ప్రివ్యూ అంతా చెక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ డిక్లరేషన్ చేసిన తర్వాత అదంతా కూడా ఇక్కడ మీ పేరెంట్ డీటెయిల్స్ కరెక్ట్‌గా మ్యాప్ కావాలి. సో సీరియల్ నెంబర్ కనుక పార్ట్ నెంబర్ కనుక కరెక్ట్ ఇస్తే సో ఈ సైన్ మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఈ సైన్ సెక్షన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు కనుక ఇక్కడ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మీకు సబ్మిట్ అవ్వదు. ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి ఆధార్‌కి. అండ్ అంతేకాకుండా ఆధార్ ప్రకారం మీ పేరు ఇందాక ఎంట్రీ చేసిన ఏదైతే న్యూ అప్లికేషన్లో కరెక్ట్ ఎంట్రీ చేస్తేనే ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ దాకా వస్తుంది కానీ నేమ్ తప్పని సబ్మిట్ కాకపోవచ్చు. కాబట్టి కరెక్ట్గా ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ సైన్ కాకుండా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ సైన్ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా హ్యాపీగా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేయండి. లేదా ఇక్కడ అప్లికేషన్ అంటే అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంది, దాన్ని కాపీ చేసుకోండి. హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి. సో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అంటే నథింగ్ బట్ అక్నాలజ్మెంట్ నెంబరే. అది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన అంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అప్రూవల్ అయిందా అనేది ఇక్కడనే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.